ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున అనుంది అక్కడ. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున అంటున్నాడు. వాక్యం చెప్పడానికి కూడా కొన్ని సమయాలు ఉన్నాయి. వాక్యం చెప్పడానికి కూడా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. కొన్ని ప్రదేశాలకు వెళ్ళొద్దు అన్నాడంటే మానేయాలి, అంతే. దేవుడు వెళ్ళొద్దు అన్నాడంటే మానేయాలి, దేవుడు వెళ్ళమన్నాడంటే వెళ్ళాలి. వెళ్ళొద్దన్న పని చేయకూడదు, చెయ్యమన్న పని మానకూడదు. ఏండి, ఈ సిచ్యువేషను కొన్ని సందర్భాల్లో మనకి యాడ్ అవుతుంటుంది. జాగ్రత్తగా ఆలోచన చేస్తే యోనా గారిని దేవుడు నినవే పట్టణానికి వెళ్ళమన్నాడు. యోనా గారేమో తర్షీషుకి వెళ్తున్నాడు. ఆయన వెళ్ళమన్నది ఎక్కడికి? నినవే పట్టణానికి. ఈయన వెళ్తున్నది ఎక్కడికి? జాగ్రత్తగా గమనించండి వాక్యాన్ని. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారిని పరిశుద్ధాత్మ దేవుడే ఏమంటున్నాడు తెలుసా? నీవు ఆసియాలో వాక్యం చెప్పకూడదు. ఎవరు చెప్తున్నారు ఇది? సాక్షాత్తు పరిశుద్ధాత్ముడే ఆటంకపరుస్తున్నాడు. నీవు ఆసియాలో వాక్యం చెప్పడానికి వెళ్ళకూడదు. దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడే వాక్యం చెప్పొద్దన్నాడేంటి? వాక్యం చెప్తేనే కదా. ఏండి, యేసు ప్రభు వారు కూడా ఏమని చెప్పాడు? నా వెనకాల మిమ్మల్ని బలపరచడానికి పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. ఒక మాట, ఆ మాట కూడా చూద్దాం. ఇది ముయ్యొద్దు. యోహాను గారు రాసినటువంటి సువార్తలోనికి మనం ఒకసారి ప్రవేశిద్దాం. ఏండి, ఈ మాటను ముయ్యొద్దు, కానీ యోహాను గారు రాసినటువంటి సువార్త ఒక మాటను మనం చదువుకుందాం. 8వ అధ్యాయము 'చూడండి, యోహాను గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. 16వ అధ్యాయము 13వ వచనం ఒక మాట చదువుకుందాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానేమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు బాగా అండర్లైన్లో చేసుకోండి, మనసులో పెట్టుకోండి ఈ మాట. పరిశుద్ధాత్ముడు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేస్తాడు. పరిశుద్ధాత్ముడికి ఉన్నటువంటి శక్తి అది. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారిని ఆసియాలో వాక్యం చెప్పొద్దన్నాడంటే ఆసియాలో ఏదో అపాయం ఈయన కొరకు పొంచి ఉంది. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారిని ఆసియాలో నీవు వాక్యం చెప్పకూడదు అని పరిశుద్ధాత్ముడే ఆటంకపరుస్తున్నాడు. అంటే పిల్లారా, ఎందుకు ఆటంకపరుస్తున్నాడు? ఆయన ఆటంకపరచవలసినటువంటి అవసరం ఏంటి? ఏంటి, బైబిల్ ఏం చెప్పింది? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రకటించబడిన వాక్యాన్ని ఎవడైతే నమ్మి బాప్తిసం పొందుతాడో వాడు రక్షించబడతాడు అని చెప్పిన దేవుడే ఈ వాక్యమును నీవు ఆ ప్రదేశంలో ప్రకటించకూడదని ఆజ్ఞాపిస్తున్నాడంటే, ఆటంకపరుస్తున్నాడంటే ఇంకేదో మర్మం ఉంది. ఇక్కడ ఏదో మర్మం ఉంది. ఏంటి ఆ మర్మం అనేటువంటిది ఒకసారి మనం ఆలోచించగలిగినట్లయితే ఆసియాలోనికి వాక్యం చెప్పకూడదన్న సంగతిని గురించి మనం ముందుగా ఆలోచించాలంటే ముందుగా జరిగినటువంటి సందర్భం ఒకటి మనకు అర్థం కావాలి. చూద్దాం. అదే అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము. అదే అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. పౌలు
దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన విశ్వాసమందు మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు గారు కోరారంట. ఇది పౌలు గారు రెండో ప్రయాణం. మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు పౌలు గారు రెండో ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడికి ఆయన ప్రయాణం? ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన ప్రయాణం చేయడానికి? ఆయన పౌలు గారు తన జీవితంలో 3 ప్రయాణాలు చేశాడు. ఎన్ని ప్రయాణాలమ్మా? 3 ప్రయాణాలు చేశాడు. ఇది ఎన్నో ప్రయాణంలో చెప్తున్న మాట. మీరు బైబిల్ బాగా అర్థం కావాలి, అందుకే చెప్తానండి మాటలన్నీ కూడా. ఇది ఎన్నో ప్రయాణం? ఇది ఎన్నో ప్రయాణం? ఈ మాట చెప్పే ప్రయాణం ఎన్నో ప్రయాణము? ఇది ఎన్నో ప్రయాణమో తెలవాలంటే మీకు ఒక మాట చూపిస్తాను, చూడండి. ఏండి 36వ వచనం, 15వ అధ్యాయము 36వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభువాక్యము ప్రచురపరిచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగూ ఉన్నారో మనము చూద్దామని పౌలు బర్నబాతో అన్నాడంట. పౌలు బర్నబాతో అన్నాడంట. ముందుగా సంఘాలు కట్టుకుంటూ వచ్చారు. ముందుగా సువార్త ప్రకటించుకుంటూ వచ్చారు. సువార్త ప్రకటించి విశ్వాసమందు స్థిరపరిచి సంఘములో అనేకులను చేర్చిన తర్వాత ఆ కట్టబడిన సంఘాలను చూడడానికి మరలా తిరిగి రెండో ప్రయాణం చేస్తున్నాడు. ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఈ రెండో ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, సందర్భం ఏంటంటే, పౌలు గారు బర్నబా గారికి మంచి వివాదం జరిగిందండి. ఇక్కడ మొదటి ప్రయాణంలో వెళ్ళారు. మొదటి ప్రయాణంలో పౌలు గారితో పాటు బర్నబా వెళ్ళాడు. బర్నబాతో పాటు బర్నబాకి స్నేహితుడు, బర్నబాకి బంధువైనటువంటి మార్కు అని మారు పేరు కలిగినటువంటి యోహానుని వెంటబెట్టుకుని వెళ్ళాడు. మార్కు అని మారు పేరు కలిగినటువంటి యోహానును వెంటబెట్టుకుని వెళ్ళారు. ఎవరు? పౌలు గారు, బర్నబా గారు, మార్కు గారు అనేటువంటి యోహాను గారిని తీసుకెళ్లారు. ఎక్కడికి? సువార్త ప్రకటించడానికి. ఈ ప్రకటించడానికి ప్రయాణమైనటువంటి వీరు యెరూషలేం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ మార్కు అనేటువంటి యోహాను గారు యెరూషలేములో నుంచి వెనక్కి వచ్చేస్తాడు. యెరూషలేములో నుంచి వెనక్కి వచ్చేస్తాడు మొదటి ప్రయాణంలో. ఈ వెనక్కి వచ్చేసినప్పుడు తర్వాత మరలా రెండో ప్రయాణంలో బర్నబా గారు అంటాడు, మనము మరలా చూద్దామంటున్నారు కదా, మనం ఏ సంఘాన్ని కట్టామో, ఏ విశ్వాసిని స్థిరపరిచామో, మొదటి ప్రయాణములో మనం చేసిన సువార్త పరిచర్యలో మనకు పట్టబడిన సహోదరులందరినీ మరలా చూద్దామని ఆశ కలిగి ఉన్నావు కనుక ఆ సహోదరులు మరలా చూడడానికి వెళ్ళే ముందు మనతో పాటు మనం ఎవరిని తీసుకెళ్దామంటే యెరూషలేము నుండి వచ్చేసిన మార్కును తీసుకెళ్దాము అంటున్నాడు బర్నబా గారు. అక్కడ ఏం జరిగిందో మనం ఒకసారి చదువుదామన్నమాట. 37వ వచనం. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచి వానిని వెంట పెట్టుకుని పోవుటకు, తమ్మును విడిచిన వానిని వెంట పెట్టుకుని పోవుటకు యుక్తం కాదని తలంచెను. వారిలో తీవ్రమైనటువంటి వ్యాధం కలిగిందంటే వాదం. వాక్యం చెప్పుకునే వారికి ఏం కలుగుతుందంటండి? వాదం, గొడవలు. ఎక్కడ? వాక్యం చెప్పేవారి మధ్యలోనే వాదాలు. బర్నబాకి పౌలు గారికి మరలా వాదం మొదలైంది. పౌలు గారు బర్నబా గారు అంటాడు, వచ్చేసాడు కదా, ఏదో మొదటిసారి ఏదో తప్పు చేశాడు, రెండోసారి ఎందుకు తప్పు చేస్తాడు, మనకుతో పాటు తీసుకెళ్దామన్నాడు. వీళ్ళిద్దరికి
తీవ్రమైనటువంటి వాదం, గొడవ జరిగింది. ఈ గొడవ జరగగానే పౌలు పక్కకే, బర్నబా పక్కకే వచ్చేసారు. బర్నబా మార్కు అని బారు పేరు గల యోహానుని వెంట పెట్టుకుని సువార్త పరిచర్యకి వెళ్ళాడు. పౌలు గారేమో శీలను వెంట పెట్టుకుని సువార్త పరిచర్యకి వెళ్ళాడు. చదవన్న మాట కింద వచ్చిన ఏమని రాయబడి ఉందో, వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విరిచి, ఇదండి జబ్బు ఇలాగొచ్చేస్తుంది సమాజానికి. వాదము వస్తే చాలు ఏమైపోతున్నారంట వేరైపోతున్నారు. మరి వేరైపోవటం మంచిదేనా అని అంటే బైబిల్ అంటుంది, మీరు బాగా ఆలోచించండి, ఇది నా సొంత మాట కాదు, నేను రాయించిన మాట కాదు, సాక్షాత్తు దేవుడి చేత రాయబడిన గ్రంథం. వీళ్ళిద్దరూ కూడా వేరైపోయారంట. బైబిల్ ఏమని చెప్పింది? యోహాను సువార్త, ఇది ముయ్యొద్దు, యోహాను సువార్త 15వ అధ్యాయము బైబిల్ ఏమని చెప్తుందో చూడండి. యోహాను గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము చూద్దాం బైబిల్లో ఏమని రాయబడి ఉందో. ఏండి తీసుకున్నారా? యోహాను గారు రాసినటువంటి సువార్త చూడండి, 5వ వచనం కానించి చదవండి అమ్మా. 5వ వచనం కానించి 5వ వచనం 15వ అధ్యాయము 5వ వచనం. 15వ అధ్యాయము 5వ వచనం. 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో నేను వాని యందు, ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి అన్నాడు. చూడండి అక్కడ, నాకు వేరుగా ఉండి. మరి ఇక్కడ ఏమైపోయారు? పౌలుకి బర్నబాకి చాలా బంధం ఉంది, పౌలుకి బర్నబాకి చాలా స్నేహం ఉంది, పరిచయము. అపోస్తులులకి పరిచయం చేసిన వాళ్ళు, అపోస్తులుడైనటువంటి పౌలు గారిని అపోస్తులులకు పరిచయం చేసిన వాళ్ళు ప్రాముఖ్యుడు బర్నబా. వీళ్ళిద్దరికి తీవ్రమైన వాదం కలిగింది. ఈ తీవ్రమైన వాదం కలిగినప్పుడు ఏమైపోయారంట? వేరైపోయారంట. బైబిల్ ఏమని చెప్తుంది? నాకు వేరై మీరు ఏమీ చేయలేరు. వేరుగా అయిపోయామా? ఏమీ కూడా ఏమీ చేయలేం. బైబిల్ని బాగా ఆలోచించాలి. వేరైపోకూడదు, వేరుగా ఉండకూడదు. బైబిలు చాలా అర్థవంతంతో కూడినటువంటి మాటలు మన జీవితాలను కట్టడానికి చెప్తూ ఉందండి పిల్లారా. ఇలాగ వేరైపోయిన తర్వాత మరలా ఏం జరిగిందో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అక్కడ అదే అపోస్తుల కార్యాలు, దయచేసి మనం చూద్దాం బైబిల్ గ్రంథాన్ని. అంటే 15వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము ఏమని రాయబడి ఉందో చూడండి. అక్కడ వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంట పెట్టుకుని వాడ ఎక్కి కుప్రాకు వెళ్ళిపోయాను. పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. అప్పుడు పౌలు దెర్బేకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంట? పౌలు గారు ఎక్కడికి వచ్చాడంటండి? దెర్బేకు వచ్చాడు. దెర్బేకు వచ్చినప్పుడు ఆ దెర్బేలో ఒక శిష్యుడు దొరికాడంటండి. ఆ దెర్బేకు వచ్చిన తర్వాత తిమోతి అనేటువంటి ఒక శిష్యుడు దొరికాడు. అతడు ఒక విశ్వాసురాలి యొక్క కుమారుడంట. ఎవరి కుమారుడు? ఆవిడ ఒక విశ్వాసురాలి యొక్క కుమారుడంట.
అతని పేరు తిమోతి. ఈ తిమోతిని వెంట పెట్టుకుని ఆసియాలోకి వాక్యం చెప్పడానికి వెళ్దాం అనుకున్నాడంట పౌలు గారు. అప్పుడు ఆసియాలో వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న సమయాల్లో పరిశుద్ధాత్ముడు పౌలు గారితో ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఆసియాలోనికి వాక్యం చెప్పడానికి వెళ్ళకూడదు, చెప్పకూడదు అంటున్నాడు. అక్కడ చదువుదాం మరలా మాట. 16వ అధ్యాయము అండి, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏమని రాయబడి ఉంది అక్కడ? ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుగ్రియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బీతునియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. బీతునియాకు కూడా వెళ్ళకూడదని ఆటంకపరిచిందంట. మొదట ఆసియాకి వెళ్ళొద్దంది ఎవరు? పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు? నువ్వు ఆసియాలో వాక్యం చెప్పకూడదు పౌలు, అండర్స్టాండ్ అంటున్నాడు అంతే. పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు అది ఎవరు చేయాలంటండి? ఏండి, మనం అందరం కూడా ఎవరి చేత నడిపింపబడుతున్నాం? పరిశుద్ధాత్మ ప్రేరణ చేత నడిపింపబడుతున్నాం మనమందరం కూడా. ఎప్పుడైతే బాప్తిసం పొందామో, బాప్తిసం పొందిన తర్వాత వెంటనే మనలో ప్రవేశించేది ఎవరనుకుంటున్నారు? పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు మన యొక్క నడవడిని, మన ప్రవర్తనను ఎలాగూ చూచుకోవాలో జాగ్రత్తలు చెప్తాడు మనకి. మనం ప్రార్థన ఎలా చేయాలో జాగ్రత్తలు చెప్తాడు మనకి. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడిని ఎందుకు ఇచ్చాడంటే, మనం ఏం చేయాలో పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు చెప్పింది మనం చేయాలి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అపోస్తలుడైన పౌలుకి ఏమని చెప్తుందంటే, ఆసియాలోనికి నువ్వు వాక్యం చెప్పడానికి వెళ్ళకూడదు, అక్కడ వాక్యం చెప్పకూడదు. మనల్ని కూడా చెప్తుందండి పరిశుద్ధాత్ముడు. ఏమని చెప్తున్నాడు చూద్దాం మనం కూడా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం ఒకసారి ఆ మాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఏంటి 2వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనిషిని సంగతులు మనిషినిలో ఉన్న ఆత్మకే కానీ, మనిషాత్మకే కానీ, మనుషులలో మరి ఎవరికిని, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియను అంటున్నాడు. చూడండి, దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియను. పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారిని కానివ్వండి, సంఘాలలో చేర్చబడిన మనలకు కానివ్వండి, మనం ప్రార్థన ఎలా చేయాలో, మనము మాటలు ఎలా మాట్లాడాలో ఇవన్నీ కూడా మన చేత చేయించేది ఎవరనంటే పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు ఏమని చెప్పాడంటే, నువ్వు ఆసియాలో వాక్యం చెప్పకూడదు అన్నాడు. 2వ స్టెప్ వేసాడు. ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు. 2వ స్టెప్ ఏంటి? అదే 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 6వ వచనం చదవండి, ఏమని రాయబడి ఉందో. అపోస్తలుల కార్యాలు అండి, చదువుదాం. వెళ్ళి బీతునియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ. ఇక్కడ మీరు బాగా గమనించవలసింది ఏంటంటే, బైబిల్లో ఆత్మ అనే పదం ఎక్కడున్నా కానీ ఆ ఆత్మ అనే పదం ఏంటనంటే పరిశుద్ధాత్మ అని మనం తెలుసుకోవాలి. పెద్ద పెద్ద అక్షరాలతో ఉంటాయి ఆత్మ అని. ప్రతి అక్షరము ఆత్మ అనేటువంటి పదం చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఆత్మ అనేటువంటిది ఏంటనంటే యేసు ఆత్మ అవనివ్వండి,
దేవుని ఆత్మ అనివ్వండి, ఆత్మ అని చెప్పనివ్వండి, ఎలా వర్ణించినా దాన్ని ఏమంటారంటే పరిశుద్ధాత్మ అంటారు. ఈ పరిశుద్ధాత్మ బీతునియాకు కూడా వెళ్ళకూడదని చెప్పేసి ఆటంకపరిచినప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో చూద్దాం. అసలు జరిగిన సిచ్యువేషన్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చదువుదాం ఏండి. వారిని ఆటంకపరిచి యేసు ఆత్మ వారిని వెళ్ళనియ్యలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు అక్కడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకున్నట్లు రాత్రివేళ పౌలుకు దర్శనం కలిగిందంటండి. ఇప్పుడు అర్థమవ్వాలి, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఆసియాలోనికి వాక్యం ఎందుకు చెప్పడానికి వెళ్ళవద్దు అని చెప్పాడంటే, మాసిదోనియాలో నీకు పని ఉంది. ఎక్కడ ఉంది పని? ఏంటి మాసిదోనియాలో పని? ఆ రాత్రి ఆయన పడుకున్నాడంట. పడుకుంటే అపోస్తలుడు అయినటువంటి పౌలు గారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, బితునియాకు వెళ్ళొద్దన్నాను, ఆసియాకు వెళ్ళి వాక్యం చెప్పొద్దన్నాను, కానీ ఇప్పుడు పని ఎక్కడుందంటే మాసిదోనియాలో ఉంది పని. ఎక్కడుందంట? మాసిదోనియాలో పని ఉందంట. ఇప్పుడు మాసిదోనియానికి వెళ్ళాడు అపోస్తలుడైన పౌలు గారు. చదువుదాం. మాసిదోనియానికి వెళ్ళాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. 11వ వచనం చదువుదాం. కాబట్టి మేము త్రోయాను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేకును మర్నాడు నయపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్యమైన పట్టణము, రోమీయుల ప్రవాహ స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడకు వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండెను. నది తీరానికి వచ్చాడంట. ఎక్కడ? ఏ ప్రదేశం అని చెప్పాను నేను? ఏ ప్రదేశం అని చెప్పాను? మాసిదోనియా ప్రదేశానికి వచ్చాడు. ఆ ప్రదేశం అంతా కూడా నది తీర ప్రాంతం. అదంతా కూడా నది తీర ప్రాంతం అంటే సముద్రానికి పెట్టిన పేరు అది ఆ ప్రాంతానికి. ఈ నది తీర ప్రాంతములో ఆ స్త్రీలు విశ్రాంతి దినమున ప్రార్థనకు కూర్చుంటారనుకుని అపోస్తలుడైన పౌలు గారు వచ్చినప్పుడు అక్కడ ప్రార్థన జరుగుతలేదు, కానీ కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలతో అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తున్నాడంటే మాట్లాడుకునిచున్నాడంట. ఏం చేస్తున్నాడని ఉంది అక్కడ? మాట్లాడుచుండెను. ఎవరితోటి? స్త్రీలతో మాట్లాడుతున్నాడంట. ఈయన స్త్రీలతో మాట్లాడుతుంటే అక్కడ ఇంకొక స్త్రీ ఉందంట. వినాలి, ఈయన మాట్లాడేదేమో స్త్రీలతో, కానీ అక్కడ ఇంకొక స్త్రీ ఉంది. ఆయన దగ్గరలో లేదు, ఆయనతో మాట్లాడడం లేదు. ఆవిడ దూరంగా ఎక్కడో ఒక ప్లేస్లో కూర్చుంది. ఆవిడ ఏం చేస్తుందంటే ఊదా రంగు పొడిని అమ్ముకుంటుందంట. ఏ పొడిని? ఎవరు ఆవిడ? ఏ ఊరు దేశస్తురాలు ఆవిడ? ఆవిడ తుతైరా పట్టణస్తురాలు అంటండి. పిల్లరా, ఏ పట్టణస్తురాలంట? తుయతైర పట్టణస్తురాలంట. ఆ తుయతైర పట్టణస్తురాలు ఎక్కడ అమ్ముకుంటుంది ఊదా రంగు పొడి? మాసిదోనియా నది ప్రాంతంలో అమ్ముకుంటుంది. ఎక్కడ అమ్ముకుంటుందంట? మాసిదోనియా నది ప్రాంతంలో అమ్ముకుంటుంది ఊదా రంగు పొడి. ఆవిడదేమో తుయతైర పట్టణం. తుయతైర పట్టణం నుంచి అక్కడికి వచ్చి అమ్ముకుంటుంది. మాసిదోనియాకు వచ్చి ఊదా రంగును పొడి అమ్ముకుంటుంది. ఎందుకు? అక్కడ ఆసియాలోనికి వాక్యం చెప్పకూడదని ఆటంకపరిచాడు, బీతునియాకు వెళ్ళకూడదని ఆజ్ఞాపించాడనంటే ఇక్కడ లూదియా అనేటువంటి ఒక స్త్రీని దేవునిలోనికి రావడానికి దేవుని ప్రణాళిక ఉంది. అందుకే పౌలు గారిని ఆసియాకు వెళ్ళొద్దన్నాడు, బీతునియాకు వెళ్ళొద్దన్నాడు. ఎవరు చెప్పారు ఇది? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. కారణం ఏంటనుకున్నారు? ఇప్పుడు చదవండి, బైబిల్ మీకు బాగా అర్థమవుతుంది. కింద వచనాలు. అప్పుడు లూదియాను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ
స్త్రీలతో పౌలు గారు మాట్లాడుచున్న మాటలు వింటుందంట. ఆమె ఊదా రంగు పొడినే అమ్ముకునే తుయతైర పట్టణస్థురాలంట. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. వినడం వేరు, వినాలి మీరు ఇప్పుడు, వినడం వేరు, లక్ష్యం ఉంచడం వేరు. చాలామంది ఇప్పుడు ఎలా ఉన్నారంటే వినేవారిగా ఉన్నారు. అందరూ వింటారు, అందరూ వినేవారే. వింటే సరిపోదు, వినేవారిలో లక్ష్యం అనేటువంటిది ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ప్రభువు హృదయాలను తెరుస్తాడంట. మనిషి హృదయం తెరవబడితేనే కానీ దేవుని మాటల మీద లక్ష్యం అనేటువంటిది మనిషికి రాదు. ఇప్పుడు లూదియా అనేటువంటి ఒక స్త్రీని దేవుడు ప్రభు తామె హృదయమును తెరవడం కొరకు ఆసియాలో వాక్యం చెప్పడానికి పౌలు గారిని వెళ్ళనివ్వలేదు, బీతునియాలో వాక్యం చెప్పడానికి పౌలు గారిని వెళ్ళలేదు. కారణం ఏంటంటే బైబిల్ ఎప్పుడు కూడా మీరు బాగా ఆలోచించేస్తే ఎప్పుడు రక్షణలోనికి వచ్చేవారు సింగల్గానే ఉంటారండి పిల్లరా. మీరు బైబిల్ అంతా చదవండి, రక్షణలోనికి వచ్చేవారు ఎంతమంది ఉంటారు? సింగల్గా ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క ఆత్మ మాత్రమే రక్షించబడుతుంది. ఎందుకంటే మీరు బాగా గమనించండి, ఒకనాడు యేసు ప్రభు వారు ప్రయాణం చేస్తూ యెరికో పట్టణంలోనికి వస్తున్నాడంట. యెరూషలేములో నుంచి ఎక్కడికి వస్తున్నాడంట? యెరికో పట్టణంలోనికి వస్తున్నాడంట. యెరికో పట్టణంలోనికి వస్తుంటే అక్కడొకడు ఉన్నాడు. ఎవరు? యెరికో పట్టణంలో ఎవరున్నారు? జక్కయ్య. యెరికో పట్టణంలో ఎవరున్నారు? జక్కయ్య. జక్కయ్యతో ఏమన్నాడు? అక్కడ ఎంతోమంది జన సమూహం ఉన్నారు, వాళ్ళందరితో అంటలేదు. జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నేను నీ ఇంట ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆడు రక్షణ పొందుతాడు కనుకనే యేసు యెరూషలేములో నుంచి యెరికోకి ఎంతోమంది జన సమూహమును దాటుకుంటూ వచ్చాడు ఒక జక్కయ్యను రక్షించడానికి. ఏండి శిష్యులు ప్రయాణం చేస్తూ ప్రయాణంలో వెళుతుంటే యాకోబు బావి దగ్గరికి రావడానికి ఆయన వస్తున్నప్పుడు శిష్యులందరినీ పంపేసి ఆయన మాత్రం యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ఎవరిని రక్షించడానికి? సమరయ స్త్రీని రక్షించడానికి. సింగిల్ చూడండి మీరు బైబిల్ అంతా కూడా ఎలాగండి, సింగిల్ ఒక్కొక్కరినే దేవుడు రక్షణలోనికి నడిపించి దేవుని యొద్దకు నడిపిస్తూ ఉంటాడు. వాళ్ళని నడిపించడానికి ఎంత ప్రయాసపడ్డారంటే వీళ్ళు చాలా ప్రయాసపడ్డారంటే పిల్లరా. ఒక ఆత్మను రక్షించాలంటే చాలా ప్రయాస. ఆ ప్రయాస ఎంత పడ్డారంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాటలు వినదంట. వినగానే దేవుడు ఆమె హృదయాన్ని ఏం చేశాడంట? తెరచాడంట. తెరవగానే ఆమె ఏం చేసిందంటే దేవుని మాటలు, స్త్రీలతో పౌలు గారు చెబుతున్న మాటలన్నీ కూడా లక్ష్యం ఉంచిందంట. లక్ష్యం ఉంచగానే ఏం జరిగింది? మొదట వింది, తర్వాత దేవుడు ఆమె హృదయమును తెరిచాడు. మూడోది ఏం చేసింది? ఆమె పౌలు చెప్పిన మాటలు ఏం చేసిందంట? లక్ష్యం ఉంచింది. ముందు వింది, హృదయం తెరవబడింది, తర్వాత లక్ష్యం ఉంచింది. తర్వాత జరిగిన కార్యక్రమమే కింద వచనాల్లో మనం చూద్దాం. చదువుదాం ఆ మాట. అమ్మా, ఆమెను ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచగలదానినని మీరు ఎంచితే, మీరు అంటుంది ఎంతమంది వాళ్ళు? ఎంతమంది అండి? ఇప్పుడు ఒకళ్ళైతే సింగిల్గా మీరు అంటే ఎంతమంది ఉన్నారు? చెప్పాను కదా ఇందాక, పౌలు గారు ఉన్నాడు, శీల గారు ఉన్నాడు, మూడోడెవరు? తిమోతి. ముగ్గురు బయలుదేరి పరిచర్య చేస్తున్నారు. ఈ ముగ్గురు బయలుదేరి పరిచర్య చేస్తున్న సమయంలో మాసిదోనియాలో ఒక ఆత్మ దొరికింది. మాసిదోనియాలో ఏం దొరికిందంట? ఒక ఆత్మ దొరికింది. అంత ప్రయాసపడి వస్తే ఒక ఆత్మేనా?
రైట్. ఒక ఆత్మ ఎంత తెలుసండి? చాలా విలువైంది. ఒక ఆత్మ దేవుని దృష్టిలో చాలా విలువైంది. మనకేదో చీప్ అనుకుంటున్నాం. ఒక ఆత్మ నశించిపోకుండా రక్షించబడిందంటే దేవుని దృష్టిలో చాలా విలువైనది, చాలా విలువైనది. అందుకని దేవుడు చెప్తున్నాడు, మాసిదోనియాలోనికి నువ్వు వెళ్ళాలని. పౌలు దర్శనము పొంది మాసిదోనియాకు వచ్చాడు. మాసిదోనియాలో ఎవరు దొరికారంటే లూదియా దొరికింది. లూదియా రక్షణ పొందింది. ఆవిడ విని సరిపెట్టుకోలేదు. మనం విని సరిపెట్టేసుకుంటాం, వింటే చాలు అనుకుంటాం. చాలామంది ప్రపంచవ్యాప్తంగా సంఘ విశ్వాసులను చూస్తే వినడానికి మాత్రమే పరిమితమైపోయారు, వినడానికి మాత్రమే పరిమితమైపోయాడు. మీరు వినుమారు మాత్రమేగానే ఉంటే ఏం జరుగుద్దో చెప్తున్నాడు. చూడండి, యాకోబు గారు రాసినటువంటి పత్రిక చూద్దామా? యాకోబు గారు రాసినటువంటి పత్రిక చూడండి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండుడి అంటున్నాడు. సమాజం ఇప్పుడు ఎలాగైపోయింది? వినడానికి పరిమితం అయిపోయింది. ఏదో వింటున్నాం, వినేస్తున్నాం. వింటే సరిపోదు, వినటం తర్వాత ఒక మంచి కార్యం జరగాలి. ఏంటది? రెండో కార్యం ఏంటి? విన్న తర్వాత రెండో కార్యం ఏం జరగాలి? ఏం జరగాలి? విన్నారు కదా ఇందాక. విన్న తర్వాత ఏం జరిగింది? లూదియాకి ప్రభువు హృదయము తెరిచాడంట. ప్రభువు ఏం చేశాడంట? హృదయము తెరిచాడంట. మనం వింటే సరిపోదు, విన్న తర్వాత మన హృదయాలు తెరవబడ్డాయో లేవో తెలుసుకోవాలి. హృదయము తెరవబడినప్పుడే దేవుని మాటల మీద మనకి లక్ష్యం కలిగిద్ది. ఏంటన్నారా? జాగ్రత్తగా వినాలి ఈ మాటలన్నీ కూడా. మనము దేవుని మాటల మీద లక్ష్యం ఉంచాలంటే మనము విన్న తర్వాత ప్రభువు మన హృదయాన్ని ఏం చేయాలంట? తెరవాలి. తెరిచినప్పుడే దేవుని లేఖనాల సారం మనకు అర్థమవుతుంది. ఒకసారి యేసు ప్రభు వారు కూడా ఏం చేశాడు మనం చూద్దాం. ఒకసారి లూకా గారు రాసినటువంటి సువార్త చదవండి. ఒక మంచి మాట. లూకా గారు రాసినటువంటి సువార్త, లూకా గారు రాసినటువంటి సువార్తలో మంచి మాటను మనం చూద్దాం. చూడండి, 24వ అధ్యాయము, లూకా గారు రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 45వ వచనంలో ఒక మంచి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. చూద్దాం. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లు ఆయన వారి మనసు తెరిచేను అని ఉంది. చూడండి అక్కడ. దేవుని లేఖనాలను మనము గ్రహించాలంటే, దేవుని లేఖన సారాంశం మనకు అర్థం అవ్వాలంటే వింటే సరిపోదు. విన్న తర్వాత హృదయము తెరవబడాలి, మనసు తెరవబడాలి. అది ఎవరు తెరుస్తారని ఉంది బైబిల్లో? దేవుడు చేసే కార్యం అది. ఆమె విన్నది, పౌలు చెప్పిన మాటలు విన్నది. ఈవేళ మీరు కూడా నేను చెప్పుతున్న మాటలు వింటున్నారు. నేను చెప్పిన మాట వినడం కాదు, విన్న తర్వాత ప్రభు మీ హృదయాలను తెరవాలి. అప్పుడు దేవుని సారాంశాన్ని, లేఖనాల సారాంశాన్ని మీరు గ్రహించాలి. ఇంత ప్రక్రియ జరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇలాంటి సభలు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఈ కూడికలు ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక లేకుండా ఏ కార్యము కూడా జరగదు. మనం మన చిత్తముగా, మన ఆలోచన ప్రకారంగా చేద్దామంటే ఏది జరగదు. ఏదైనా జరగాలంటే అది ప్రభు చిత్తమై ఉండాలి. అది ప్రభు చిత్తమై ఉండాలి. నీవు ప్రార్థన చేయాలన్నా పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. నువ్వు నడవాలన్నా పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథాన్ని. రోమీలికి రాసినటువంటి పత్రిక, అపోస్తులుడైనటువంటి పౌలు గారు రోమీలికి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము మనం చదువుకుందాం. 9వ అధ్యాయము మనం చదువుకుందాం. అంటే చూద్దామా? 8వ అధ్యాయము. 8వ అధ్యాయము ఒకసారి మనం చదువుకుంటే బైబిల్ ఏమని చెలవస్తుందో మనం చూద్దాం. ఏమండి?
13వ వచనాన్ని మనం చదువుకుందాం. 14వ వచనం 8వ అధ్యాయం రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ వచనం ఏమని రాయబడి ఉంది అక్కడ? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని పిల్లలు, కుమారులైన కుమార్తెలైన దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపించబడతారో వారందరే దేవుని పిల్లలు. మన సొంతంగా ఆలోచన చేసేద్దాం అనుకుంటే ఏం కుదరదు. మన సొంత ప్రయత్నాలు చేస్తే ఏం కుదరదు. ఏదైనా ఒక కార్యం చేయాలంటే అది ఎవరు నడిపింపై ఉండాలంటే పరిశుద్ధాత్మ నడిపింపై ఉండాలి. ఇప్పుడు పౌలు గారిని కూడా నడిపించింది ఎవరు నడిపించారు? పరిశుద్ధాత్ముడు. ఆసియాకి వెళ్ళకూడదు, వాక్యం చెప్పకూడదు, ఆగిపో, స్టాండ్ అన్నాడండి. అక్కడ ఆగిపోయాడా? ఆగిపోయాడు. బీతునియాకి వెళ్దాం అనుకున్నాడు. బీతునియాకి కూడా వెళ్ళడానికి వీలు లేదు, సెలవు లేదు నీకు, అక్కడ కూడా ఆగిపో అన్నాడు. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఆగక్కడ, నేను చెప్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఆత్మ రక్షించబడుతుందో, ఎక్కడ హృదయాలు తెరవబడతాయో, ఎక్కడ నా లేఖనాలు గ్రహించినట్లు ఆ సమాజానికి నా మాటలు వెళతాయో నేను చెప్తాను. నేను చెప్పినట్టు నువ్వు ఆగు అన్నాడు. అందుకే వాళ్ళు ఎక్కడికి వచ్చి ఆగిపోయారంటే త్రోయాకు వచ్చి ఆగిపోయారు. త్రోయాలో దేవుడు చెప్తున్నాడు నువ్వు మాసిదోనియాకు వెళ్ళమని. ఒక మనుషుడు వచ్చి బ్రతిమలాడుకుంటున్నట్టుగా దర్శనమిచ్చాడంట. ఎలాగిచ్చాడంటండి? ఒక మనుషుడు వచ్చి అపోస్తలుడైనటువంటి పౌలు గారిని అయ్యా మాసిదోనియాకు రా అని పిలిచినట్టుగా దర్శనమిచ్చినప్పుడు ఆ దర్శనాన్ని పట్టుకుని అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడికి వచ్చాడంటే మాసిదోనియాకు వచ్చాడు. మాసిదోనియాలో తుతైరా పట్టణస్థురాలు రక్షించబడింది. చూసారా? ఆ ప్రదేశంలో వారు ఎవరైనా రక్షించబడ్డారా? మనం కూడా ఎంతోమంది వస్తాం, వింటం మట్టికి సరిపెట్టుకుంటాం. విన్న తర్వాత హృదయాలు తెరవబడ్డాయా లేదా అనేటువంటి ప్రణాళిక మనకి ఎప్పటికీ కూడా అర్థం కావటం లేదు. హృదయం తెరవబడాలి, మనసు తెరవబడాలి. మనసు హృదయము తెరవబడితేనే కానీ చెప్పబడిన మాట మీకు లక్ష్యం కాలేదు, మీకు అర్థం కాదు. దేవుని లేఖనం అర్థం అవ్వాలనంటే దేవుడు మన హృదయాలను తెరవాలి, మనసులు తెరవాలి. ఏది తెరవబడిన మనసు, ఏది తెరవబడిన హృదయం ఎవరిది ఉంది? లూదియా లాంటి బ్రతుకు, లూదియా లాంటి జీవితం, లూదియా లాంటి సమర్పణ ఎవరికి ఉంది? ఈనాటి సమాజంలో ఎవరికి ఉంది? తెరవబడిన హృదయాన్ని కలిగిన అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా దేవుని సన్నిధిలో? ఏండి, వినుట మట్టికి సరిపెట్టుకుంటున్నామా అంతే. ఆయన బాగా చెప్పాడు, ఈయన బాగా చెప్పాడు అనుకున్నాం. కాబట్టి ఇన్న దానిని బట్టి నీలో విశ్వాసం ఏమైనా పొందిందా? విశ్వాసం ఏమైనా అభివృద్ధి చెందిందా? నీ విశ్వాస యాత్ర, నీ విశ్వాస జీవితం, నీ ఆత్మీయ జీవితం దేవునిలో ఏమైనా ఇంచు కదిలిందా? కదలకపోవడానికి కారణం ఏంటంటే మనం వినటం మట్టుకు విని సరిపెట్టుకుంటున్నాం. దేవుని చేత మన హృదయాలు తెరవబడలేదు, దేవుని చేత మన మనస్సులు తెరవబడలేదు. అందుకే మనం అలాగే ఉండిపోయాం. మరగుజ్జి జీవితం. బాగా ఆలోచించాలి. పరిశుద్ధాత్మని యొక్క పని ఆత్మ చేత మనం ఏం చేయాలంట? నడిపింపబడాలి. ఆత్మ చేత నడిపింపబడాలి. మనకు మనముగా నడవాలనుకోకూడదు, మనకు మనముగా చేయాలనుకోకూడదు. మనకు మనముగా చేస్తే అది నిష్ప్రయోజనం. దేవుని ఆత్మ చేత చేస్తే అది ప్రయోజనము నిష్ప్రయోజనము. మనము చేస్తే నిష్ప్రయోజనం, దేవుడు చేస్తే ప్రయోజనం. చూడండి, బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసినటువంటి పత్రిక అదే 8వ అధ్యాయము 26వ వచనంలో ఏమని చెప్తుందో చూడండి ప్రియులారా. అదే 8వ అధ్యాయము 26వ వచనం రోమీయులకు రాసినటువంటి పత్రిక. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచరింప సౌఖ్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తాడంట దేవుని దగ్గర. ఈ ఆత్మ ఎప్పుడు వస్తుంది? నీ హృదయం తెరవబడినప్పుడు. ఈ ఆత్మ ఎప్పుడు వస్తుంది? నీ మనసు తెరవబడినప్పుడు. ఈ ఆత్మ ఎప్పుడు వస్తుంది? నువ్వు దేవుని వాక్యాన్ని గ్రహింపగలిగినప్పుడు.
మనసు ఎందుకు తెరవబడుతుంది? వాక్యం నీకెందుకు అర్థమవుతుంది? నీకు వాక్యం అర్థం కాదు, వింటావంతే. వినుట మట్టుకు వింటావంతే, అర్థం కాదు నీకు వాక్యం. దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మనుష్యాత్మకు తెలియదని మీరు ఇందాక కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుకున్నారు. ఇది దేవుని ఆత్మ సంగతులు, ఇవి దేవుని ఆత్మ కలిగిన మాటలు. ఈ మాటలు మనకు అర్థం అవ్వాలంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి, దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడే దేవుని మనసు మనకు వస్తుంది. మనకు దేవుని హృదయం కలిగిన వారంగా మాట్లాడతాం. ప్రియులారా, బాగా ఆలోచన చేయాలి. ప్రార్థన చేయాలన్నా చాలామంది విస్తరించి ప్రార్థన చేస్తూ ఉంటారు. తప్పు. విస్తారమైన ప్రార్థన చేస్తూ ఉంటారు. విజ్ఞాపన అంటే ఉచ్చరింప సౌఖ్యము కాని సంగతులు క్లుప్తంగా ఎలా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగిన వారే చేస్తారు. పరిశుద్ధాత్మ ప్రేరణ లేని వారు విస్తారమైన ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలో కూడా ఎందుకు చేస్తున్నారో ఎలా చేస్తున్నారో అర్థం కాని ప్రార్థన చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే సొంత ప్రార్థన. ఏ ప్రార్థన అది? సొంత ప్రార్థన, ఆత్మలేని ప్రార్థన, తెరవబడని హృదయాలు చేసే ప్రార్థన, తెరవబడని మనసులు చేసే ప్రార్థన. ఆ ప్రార్థన నిష్ప్రయోజనం. ప్రయోజనమైనటువంటి ప్రార్థన మాత్రము కాదు. ప్రియమైన దేవుని వారలారా, ఆత్మ చేత ప్రార్థించే వారితో యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట చెప్పాడు. ఆ మాటను మీకు చూపిస్తాను. మత్తయి గారు రాసినటువంటి సువార్త చూద్దామా? మత్తయి గారు రాసినటువంటి సువార్త బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము, 6వ అధ్యాయము చూద్దాం. 6వ వచనం చదవండి. మీరు ప్రార్థన చేయనప్పుడు తలుపు వేసి 7వ వచనానికి వచ్చేయండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరింపవద్దు. విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె అంటే వాళ్ళలాగా మీరు కూడా ఏం చేయొద్దని? ప్రార్థన చేయొద్దని. ఒక్కొక్కడు అట్టుకుంటే 1.5 2 గంటల ప్రార్థన ఎందుకు వచ్చింది? అది నీ సొంత ప్రార్థన చేస్తున్నావు దేవుని దగ్గర. సొంత ప్రార్థనలు చేస్తే పని చేయు. ఆత్మశక్తితో ఉచ్చరింప సౌఖ్యము కాని ప్రార్థన క్లుప్తంగా ఉంటుంది. దేవుడు వినడానికి ఏదో భారీగా వెళ్ళక్కర్లేదు. ఆయనకి చెవిలేం మందం కాదు. విననేరకయుండునట్లు నా చెవులు మందం కాలేదు. నువ్వు పిలిస్తే పలకాలంటే నీ దగ్గర క్యారెక్టర్ ఉండాలి. నువ్వు పిలిస్తే పలకాలంటే నువ్వు తెరవబడిన హృదయం కలిగి ఉండాలి. నువ్వు పిలిస్తే పలకాలంటే తెరవబడిన మనసు కలిగి ఉండాలి. నా లేఖనములను గ్రహించిన స్థితి నీకు ఉండాలి. నా మీద నీకు లక్ష్యం ఉండాలి. లక్ష్యం ఉంటే నీ మనవిని నేను వింటాను. చూసారా? ఏమి నేర్చుకుంటున్నామో ఏంటో భయం లేకుండా మన బ్రతుకులని. ఆత్మీయ జీవితానికి అండి ప్రకృతి సంబంధమైన శరీర జీవితానికి చాలా డిఫరెంట్ ఉందండి ప్రియులారా. చాలా తేడా ఉంది. మనము శారీరకమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆత్మీయ జీవితంలోనికి మనము ప్రవేశిస్తే, అందులో ప్రవేశించినప్పుడు దేవునికి మన జీవితాన్ని అర్పిస్తే ఆ జీవితంలో దేవుని ఆత్మ చేత మనం ఏం చేయబడతామంట? నడిపించబడతాం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతురు వారందరూ ఏమవుతారు అన్నాడు? దేవుని పిల్లలు. మనం దేవుని పిల్లలమని చెప్పుకుంటాం. దేవుని పిల్లలని మీరు కదా చెప్పుకుంటాం. ఎవరు చెప్పాలి? వీరు నా పిల్లలు అని దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పాలనంటే మనలో తెరవబడిన అనుభవం కావాలి. ప్రియమైన వాళ్ళ, తెరవబడిన జీవితాలు, తెరవబడినటువంటి అనుభవాలు మనలోనికి వచ్చినప్పుడు అప్పుడండి మనము దేవుడంటే స్వీకరించబడతాం. దేవుడంటే స్వీకరించబడతాం. దేవుడు మనల్ని స్వీకరిస్తాడు. బైబిల్లో యేసు ప్రభు వారు అలా ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన పరలోకమందున తండ్రి వెంటనే వినేవాడంట. వెంటనే వినేవాడంట. వినేమనేవాడు. మనము దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం. కానీ దేవుడేమనాలి?
ఈమె నా కుమార్తె, ఈమె నా కుమారుడు అని చెప్పాలి. చూద్దామా, మత్తయి గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో చూడండి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. చదువుతుంది. మరియు ఇదిగో, చూసారండి, ఇది ఎవరు చెప్తున్న మాట? సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని దేవుడు చెప్తున్నాడు. ఆ మాట నీ గురించి, నా గురించి, సమాజం గురించి దేవుడు చెప్పగలడా? ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె నా ప్రియ కుమారుడు, ఈమె యందు, అతని యందు నేను ఆనందించుచున్నానని దేవుడు నీ గురించి, నా గురించి చెప్తున్నాడా? చెప్పగలుగుతున్నాడా? అలాంటి క్యారెక్టర్ మన దగ్గర ఉందా? ఏం చేస్తున్నాం మనం? భక్తి అంటే ఏంటనుకున్నారు? ఏదో సంకలో బైబిల్ ఎట్టుకుని వెళ్ళిపోయి కూర్చుని వచ్చేసి ఏదో 2 మాటలు చెప్పారు, విన్నాము, అయిపోయింది అనుకుంటున్నారా? భక్తి అంటే చాలా అనుభవం ఉండాలి. భక్తి అంటే దేవుని యొక్క స్థితిని కలిగి ఉండాలి. భక్తి అంటే దేవుడు అనుకున్నట్టుగా ఉండాలి. అంతేగాని మనం చేసే భక్తి కాదండి ప్రియులారా. మనం చేసేది, మనం నమ్మేది దేవుని మీద మనం పెట్టుకున్నటువంటి ఆశ కాదు. దేవుని ఆశ ఎలాగుంటుందో బైబిల్లో మనము బాగా గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, బాగా ఆలోచించాలి. దేవుని మనసు బాగా తెలుసుకోవాలి. మనము వినువారు మాత్రమై ఉండి అలా పక్కనెట్టుకుంటే మనమందరం కూడా ఎలాంటి వారం అయిపోతామంటే తెలుసండి? అయోగ్యులమైపోతామంట, అప్రయోజకులమైపోతామంటండి పిల్లరా. ప్రయోజనం ఉండదు మనతో. నీ భక్తి, నీ విశ్వాసం వ్యర్థమైపోతే, అది వ్యర్థము కాకుండా నువ్వు చాలా జాగ్రత్తగా నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. శరీరము కలిగినటువంటి లోకములో ఉన్న వారి వైపు చూడొద్దు. వారిని చూస్తే నువ్వు భక్తి చేయలేవు, నీ జీవితం కొనసాగదు. నీ జీవితం కొనసాగాలనంటే నువ్వెవరి వైపు చూడాలో తెలుసా? చూడండి, ఈ మాట చూపించి నేను ముగించేస్తాను. నువ్వెవరి వైపు చూస్తే నీ భక్తి జీవితం బాగుంటుందో నేను చూపించి ముగించేస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఒక మాటను చూద్దాం. 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, దేవుని యొక్క లేఖనాల నుంచి మనం ఈ మాటను చూసి ముగించుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. ఆనందం చూడండి, అక్కడ ఎవరి వైపు అంటండి? యేసు వైపు చూచుచు మనం దేవునిలో పరిగెత్తాలంట. మనం యేసు వైపు చూడాలంట. మనం ఎవరి వైపు చూస్తాం అండి? మనం ఎవరి వైపు చూస్తున్నాం? లోకం వైపు చూస్తున్నాం. మనం అందరం కూడా ఎవరి వైపు చూస్తున్నామంటే లోకములో ఉన్నదంతా ఏంటి? వచ్చేస్తుంది అక్కడ. లోకం వైపు చూస్తున్నామంటే లోకములో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపటము. ఈ మూడిటిని మన దృష్టి ఎదుట ఉంచుకుంటాం. మన చూపంతా వాటి మీదే, మన లక్ష్యమంతా దాని మీదే. ఇంకా నీ ప్రభు నీ హృదయాన్ని ఎప్పుడు తెరుస్తాడు? ప్రభు నీ మనసు ఎందుకు తెరుస్తాడు? దేవుని వాక్యం నీకెందుకు అర్థమవుతుంది? నీకు అర్థం అవ్వాలంటే ప్రభు హృదయం తెరవాలి. నీకు అర్థం అవ్వాలంటే ప్రభు మనసు తెరవాలి. ఆయన మనసు తెరిస్తేనే కానీ ఆయన మాట నీకు అర్థం కాదు. దేవుని మాటలు అర్థం చేసుకుంటాం అంటే మాటలా సామాన్యమా ఏండి? చదవడం కాదు, చదవడం గొప్ప కాదు. చదివేవాడు పేపర్ చదువుతాడు, పేపర్ చదివినవాడే బైబిల్ చదువుతాడు. బైబిల్ చదివిన వాడికల్లా అర్థమైపోదండి పిల్లరా. ఎంత జ్ఞానం ఉందో తెలుసా? ఏమి నేర్చుకున్నాం? సముద్రములో కాకిరెట్టంతా కూడా మీకేమి భక్తి జీవితం నేర్చుకోలేదు. మీరు ఏదో నేర్చుకున్నారనుకుంటున్నారేమో, ఏమీ నేర్చుకోలేదు. మనదంతా 0 మార్కు. అలా కూడా రావు మనకి, బైబిల్లో రాలేదు. మన ఆత్మీయ జీవితం అంతవరకు ఎదగలేదు. ఎందుకంటే మనం ఎక్కడ చూస్తున్నామో తెలుసా? లోకం వైపు చూస్తున్నాం, శరీరాశ వైపు చూస్తున్నాం, నేత్రాశ వైపు చూస్తున్నాం, జీవపటము వైపు చూస్తున్నాం. కానీ మనం చూడవలసింది ఎవరినో తెలుసా? మరలా చదవండి ఆ మాట, నేను చెప్పి ముగించేస్తున్నాను ఈ మాట. చూడండి, మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును
విడిచిపెట్టి, ముందు చేయవలసింది ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అంటండి. దేనికి కర్త అయినా? దేనికి కర్త అయినా? విశ్వాసమునకు కర్త. విశ్వాసం అనేటువంటిది ఆయన నుండి పుట్టింది. ఎవరి నుండి? యేసు నుండి పుట్టిందండి విశ్వాసం అనేది. విశ్వాసమునకు కర్త ఆయన. ఎలాగో విశ్వాసమునకు కర్త? బైబిల్లో ఒక మాట ఏంటి, ఆ మాట చూద్దామండి. ఆ మాట చూసుకుందాం. ఇంకా మరి ఎందుకంటే మరి ఆన్సర్ రావాలి కదా మనకి. ఆన్సర్ కావాలి కనుక ఆ మాట చూసుకుని మనం ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి ఆ 2వ పత్రిక 4వ అధ్యాయం, రోమా పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో చెప్పుచున్నటువంటి ఒక మాటను మనం చదువుతాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట, అదిగో చూడండి, వినుట క్రీస్తును గూర్చిన మాట వినుట వలన కలుగును. అందుకే ఆయన మాట వింటే విశ్వాసం కలిగిద్దంట. అందుకే ఆయన దేనికి కర్త అయిపోయాడు? విశ్వాసమునకు కర్త. ఎవరు? యేసుక్రీస్తు వారు విశ్వాసమునకు కర్త. ఆయన విశ్వాసమునకు కర్త కాబట్టే మనము విశ్వాసమునకు కర్తయు దానిని మనలో కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మనం ముందుకు కొనసాగిపోవాలంట. అదే అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటాడు, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని పిల్లలయ్యుందురు. జాగ్రత్తగా గమనించండి. మనం తెరవబడిన హృదయాలు కలిగి ఉన్నామా? తెరవబడిన మనసు కలిగి ఉన్నామా? దేవుని మాటలను లక్ష్య పట్టగలిగినటువంటి స్థితి మనం కలిగి ఉన్నామా? ఆలోచించుకోండి. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం. ప్రార్థన. చక్కటి మాటలు అందించినటువంటి దైవజనులకి ప్రత్యేక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు సంఘం తరపున ప్రత్యేక వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకో. పరలోకమందున మా కన్న తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా కుటుంబాలను కాసుకుంటారు. కంటికి రెప్పలా తండ్రి మమ్మల్ని ఆదరించిన స్తోత్రం. గడిచిన 2 రోజులు ఐక్యక్రైస్తవ సభలలో ఈ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం. గడిచిన 2 రోజులు కూడా తండ్రి ఈ లేఖనంలో ఉన్నట్టుగా ప్రకటించడానికి, సత్య సువార్తను అందించడానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి నేను దైవస్థానాలు వాక్యాన్ని ప్రతి ఒక్క ఆత్మను కదిలింపచేసే మాటలుగా వినిపించబడలేదు. సేవకులను దీవించి ఆశీర్వదించి, తన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి, తన కుటుంబంతో కూడా ఈ సేవకులను ముందుకు సాగడానికి ఎల్లప్పుడూ ఈ సేవకులను కృషి నడిపించినాడు. ఈరోజు 3వ రోజు యువత సంఘాలు